నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్కు వెల్కమ్ అండి. ఈరోజు నేను చాలా టేస్టీగా అలాగే చాలా ఆరోగ్యకరంగా నువ్వులు గోంగూర పచ్చడి అండి. నువ్వులతో గోంగూర పచ్చడి మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఈ పచ్చడి ఎలా వండాలో చూపించేస్తాను, చూసేయండి. ఇంకా నువ్వులు గోంగూర పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను, చూసేయండి. వేపుకుని పెట్టుకున్న నువ్వులు, 4 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ధనియాలు, 2 టమాటాలు, కడుక్కుని పెట్టుకున్న కరివేపాకు, కొంచెం అంతా మినపప్పు. ఇంతేనండి మన కూరకు కావాల్సిన మన పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. మీరు చాలా టేస్టీగా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోగలుగుతారు. గోంగూర వేపుకోవడానికి కావాల్సినంతగా ఒక 3 గరిటెలు ఆయిల్ వేసుకోవాలండి. మినప్పప్పు ముందుగానే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మాడిపోకుండా దోరగా వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత లాస్ట్లో టొమాటోలు వేసిన తర్వాత టొమాటోలు కూడా బాగా మగ్గిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇంకా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలండి. ఫస్ట్లో నిండిపోయినట్టు అనిపించిన తర్వాత అది మగ్గిపోయి అంతా దిగిపోతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా బాగా గోంగూర అంతా మగ్గిన తర్వాత మనం వేపుకుని పక్కన పెట్టుకున్న నువ్వులను వేసుకోవాలండి. ఇలా వేసుకుని ఒక్కసారి తిప్పేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పచ్చడికి రెడీ చేసుకున్నాం కదండి, కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తగా పట్టుకోవాలి. ఈ పచ్చడి నిల్వ ఎక్కువ ఆగాలి అనుకుంటే కనుక వేడి నీళ్ళు కాసుకుని వేసుకోవాలండి. చన్నీళ్ళు వేసుకుంటే తొందరగా పాడైపోతుంది. ఈ పచ్చడి ఇడ్లీలోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అసలు ఇంత టేస్ట్గా ఉంటుందా గోంగూర పచ్చడి అన్నంత టేస్ట్గా ఉంటుంది. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి నువ్వులు కదండి. నువ్వులు చాలా బాగుంటాయి పచ్చడిలో. ఆ నువ్వులు స్పెషల్గా తెలుస్తుందండి. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే ఇది ఆరోగ్యానికి చాలా మంచివి. అదేంటి గోంగూర నువ్వులు వేడే కదా అనుకుంటారా? వేడైనా కానీ ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. ప్రత్యేకంగా మనం అన్నీ తెచ్చుకుని తినక్కర్లేదండి. నువ్వులు రోజు మన డైలీ ఆహారంలో అలవాటు చేసుకుంటే మనకి చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయండి. అందుకని మరీ చెప్తున్నాను, ఈ పచ్చడిని ఎలా రెడీ చేసుకొని నువ్వులు వేసుకొని. అంతేకాదండి, ఇంట్లో నువ్వులు ఒక డబ్బాలో జీలకర్ర ధనియాలో పెట్టుకున్నట్టుగా పెట్టుకుని ప్రతి కూరలోనో లేదంటే చట్నీలోనో వేసుకుని తింటేనండి ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్. మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఎందుకంటే నేనైతే మార్నింగ్ చట్నీ కోసమే చేశానండి ప్రత్యేకంగా. ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ గోంగూర నువ్వులు పచ్చడి మీరు రెడీ చేసుకుంటే ఇది మీకు ఫేవరెట్ అయిపోతుంది ఖచ్చితంగా. ఇంతేనండి, మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. చట్నీయా పచ్చడా ఏదైనా అనుకోవచ్చు. పోపు వేసుకుని పెట్టుకుంటే వారం రోజులు డెఫినెట్గా ఉంటుంది. ప్రతిరోజు కూడా తినేయచ్చు హ్యాపీగా. వేడివేడి ఇడ్లీలో కొద్దిగా నెయ్యి వేసుకుంటే అదిరిపోతుందండి. ఆహా అని అనకుండా ఎవ్వరూ ఉండలేరు. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.